ఛత్తీస్గఢ్లోని బీజపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోలు మృతి చెందారు. మావో మృతదేహాలను బస్తర్ డివిజన్ పరేడ్ గ్రౌండ్ కు తరలించారు. మృతి చెందిన మావోల వివరాలను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించనున్నారు. 18 మంది మావోల వివరాలు గుర్తించిన భద్రతా బలగాలు మరొక మృతదేహం వివరాల గుర్తింపుకు ఉపక్రమించాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఎన్కౌంటర్ లో దాదాపు ఇప్పటికే 19 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నిన్నటి నుంచి జరిగినటువంటి ఎన్కౌంటర్ లో సుమారు ఇప్పటి వరకు 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే 18 మృతదేహాలు మాత్రం అక్కడ బెత్తర్ ఐజీ సుందర్ రాజ్ అని కూడా నేతృత్వంలో మొత్తం సిబ్బంది మొత్తం కూడా గుర్తించే నేపథ్యం ఉంది. అందులో ముగ్గురు వరకు కూడా కొద్దిగా క్రియాశీలక పాత్ర పోషించేటువంటి మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరో మృతదేహాన్ని మాత్రం గుర్తించాల్సిన ఉండగా అది కాస్త దానికి వివరాలు దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఇంతవరకు ఎలాంటి డేటా రాకపోవడంతో కాస్త ఆలస్యం అయ్యే నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు అంటే గత 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు జరుగుతున్న ఎన్కౌంటర్లు జరిగినటువంటి మృతదేహాల మొత్తానికైతే బెత్తర తరలించడం కూడా జరిగింది. అయితే స్వల్పంగాతో పాటుగా మరో తీవ్రంగా గాయపడినట్టు కొంతమంది నక్సలైట్లు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే అక్కడ ఇంకా 3 టీంలు కూడా ఇంకా ఆ ప్రాంతంలో సెర్చ్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. అయితే మరోవైపు మాత్రం ఇప్పటి వరకు అంటే ఈ యొక్క మృతదేహాల మొత్తాన్ని కూడా మీడియం సమావేశం ఏర్పాటు చేసి సుందరరాజన్ మొత్తానికైతే వివరాలు కూడా వెల్లడిస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రసన్న. అయితే ఏది ఏమైనా సరే ఈ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మావోయిస్టులు వర్సెస్ సైనిక సిబ్బంది మధ్య జరుగుతున్నటువంటి ఎదురుకాలకు అంటే ఆపరేషన్ల మొత్తానికి అయితే చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా మావోయిస్టులే మృత్యువాత పడిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది సంబంధించి ఇప్పటికే సుందరరాజన్ తో పాటుగా మరోవైపున అంటే కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగి ఈ యొక్క అంటే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క మృతులకు సంబంధించినటువంటి వాటిపై కూడా కొంత రివార్డు కూడా ఉన్నట్టుగా నేపథ్యం ఉంది. భారీగా డంప్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ మరోవైపున ఆయుధాలతో పాటుగా అంటే ఒక మావోయిస్టుకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కావచ్చు, కీలకమైన పత్రాలు కూడా వాళ్ళకి సమాచారం వాళ్ళకి ఆలోచన తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏది ఎప్పుడు ఎలా వాళ్ళు అమలు చేసే దాని ప్లాన్ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పత్రాలు కూడా దొరికినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క మృతులకు సంబంధించి చాలా వరకు కూడా ఒక్కొక్కరికి తలపై ₹1,00,000 నుంచి మొదలుకొని 3-4 లక్షల రూపాయల పైగా వాళ్ళకి రివార్డు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.